నుంచి కూడా ఈవేళ ప్రతి గురు భవానీతో పాటు గురు భవానీ యొక్క భక్తులు కూడా తీసుకొని వచ్చి ఇలాగే ఇది 3వ సంవత్సరం. ఏదైతే ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి 3వ శుక్రవారం ఉంటుందో ఈ 3వ శుక్రవారం శాకాంబరి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శాకాంబరి అంటే కాయగూరలు అని అర్థం. కాబట్టి కాయగూరలతో అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా ఇప్పుడు 5 సంవత్సరాల వరకు అమ్మవారికి ప్రభుత్వం తరపున కానీ దేవాదాయ శాఖ తరపున కానీ ఎటువంటి సాగు అనేది ఊరేగించలేదు, అమ్మవారికి పెట్టలేదు. కానీ మేము ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవ సమితి తరపు నుంచి మేము 3వ సంవత్సరం ఇది మీ సారి తీసుకొచ్చాం. కాబట్టి అమ్మవారికి సారి సమర్పించడానికి గల కారణం ఏంటంటే అమ్మ మా యొక్క ఎవరైతే మా యొక్క గురు భవానీలు ఉన్నారో వాళ్ళ యొక్క భక్తులందరి యొక్క ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పిల్ల పాపలు వాళ్ళందరి యొక్క ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా కలగాలని చెప్పి ఈ సాధన సమర్పిస్తున్నాం. ఎందుకని మా యొక్క ఉత్తరాంధ్రలో కాకుండా యావత్ భారతదేశంలో ఆషాఢం అంటే ఏంటి, ఆడపిల్లల్ని అమ్మవారికి పంపిస్తాం. కాబట్టి వచ్చినప్పుడు ఏదో కొంత తీసుకొని వస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో మా అమ్మవారు మా ఆడపడుచుగా మేము భావన చేసుకొని ఈవేళ మేము ఉత్తరాంధ్ర ఆడపడుచుగా మేము భావన చేసుకొని అమ్మవారికి సారి పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క సారి వల్ల మీరు భక్తులందరికీ కూడా ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో ఈ ప్రభుత్వం మా హిందువుల ధర్మాన్ని కాపాడాలని, మా దేవాలయాలను కాపాడాలని మా ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవ పీఠం గురించి మేము వేడుకుంటూ ఒకే ఒక విషయం చెప్తున్నాం. ఉత్తరాంధ్ర అంటే ఉత్తుత్తాంధ్ర కాదు, ఉత్తరాంధ్ర అంటే ఉత్తమమైనటువంటి ఆంధ్ర అని చెప్పి గురు భవానీలకు మాత్రమే చిన్న కార్డు అంతరాలయం దర్శనం కల్పించాలని చెప్పి మా యొక్క దేవాదాయ శాఖ వారికి, మా యొక్క నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రభుత్వానికి, మా యొక్క ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవా పీఠం నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రేమాశలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి